హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. నిరంజన్ రెడ్డి 1970 జూలై 23న తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా దిలవరపూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో విద్యాసాగర్ రెడ్డి విజయమ్మ లక్ష్మీ దంపతులకు జన్మనిచ్చాడు. ఆయన హైదరాబాద్లో ఉన్నత విద్యంతా పూర్తి చేసి పూణేలోని సిఎంబసిస్లో లా కాలేజ్లో న్యాయ విద్య పూర్తి చేశాడు. ఆయన హైదరాబాద్లో ఉన్నత విద్యంతా పూర్తి చేసి పూణేలోని సింబయాసిస్ లా కాలేజ్లో న్యాయ విద్య పూర్తి చేశాడు. నిరంజన్ రెడ్డి సింబయాసిస్ లా కాలేజ్లో 5 ఏళ్లు లా కోర్సు పూర్తి చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదులు ఓ మనోహర్ రెడ్డి, కె ప్రతాప్ రెడ్డి వద్ద జూనియర్గా పనిచేసి రాజ్యాంగపరమైన అంశాలతో పాటు వేర్వేరు చట్టాలపై 1992 నుంచి హైకోర్టులో 1994 నుండి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. 2016లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయనకు సీనియర్ న్యాయవాది హోదాను కల్పించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల తరపున పలు కేసుల్లో స్పెషల్ సీనియర్ కౌన్సిల్గా పనిచేసి రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా నియమితుడయ్యాడు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు కూడా నిరంజన్ రెడ్డియే అడ్వకేట్గా ఉన్నారు. నిరంజన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా 2022 మే 17న ప్రకటించింది. ఇక నిరంజన్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి కూడా కొత్తేమీ కాదు. ఆయన నేరుగా కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మరికొన్నింటికి అనుబంధ నిర్మాతగా వ్యవహరించారు. ఆయన 2002లో హైదరాబాద్లో మాట్నీ ఎంటర్టైన్మెంట్ తెలుగు సినీ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆయన మొదట దిల్ రాజు సినీ నిర్మాణ సంస్థ, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ను అనుబంధ సంస్థగా ఈ మాట్నీ ఎంటర్టైన్మెంట్ ప్రారంభించి ఈ సంస్థ 2010లో మరో చరిత్ర, 2011లో గగనం సినిమాలను నిర్మించి ఆ తర్వాత పూర్తి స్థాయి సినీ నిర్మాణం సంస్థగా ఏర్పడి 2016లో క్షణం, 2017లో గాజీ వంటి అవార్డు పొందిన సినిమాలను నిర్మించింది. ఇక నిరంజన్ రెడ్డి కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 2010లో మరో చరిత్ర, 2011లో గగనం, 2016లో క్షణం, అలాగే 2017లో గాజీ, 2017లో రాజుగారి గది 2, అలాగే 2021లో ఆచార్య, 2021లో వైల్డ్ డాగ్ మరియు 2021లో అర్జున ఫల్గుణ, 2022లో మిషన్ ఇంపాసిబుల్ వీటికి నిర్మాతగా వ్యవహరించారు. అయితే అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ రావడానికి నిరంజన్ రెడ్డి కారణమని చెప్పుకోవచ్చు. విడుదలైన వెంటనే అల్లు అర్జున్ 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. చల్చల్గూడ జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు అల్లు అర్జున్. ఇంటికి కూడా వెళ్ళలేదు. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అప్పటికే తన కోసం ఎదురు చూస్తున్న సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి, జి అశోక్ రెడ్డి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. అందరికంటే ముందు నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. సుమారు 45 నిమిషాల పాటు గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే గడిపారు అల్లు అర్జున్, నిరంజన్ రెడ్డి, జి కిషోర్ రెడ్డి వారి టీం. కొందరు లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడారు. ఇది 4 వారాల మధ్యంతరం బెయిల్ కావడం వల్ల రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.